జపాన్ ఎయిర్లైన్స్ పై సైబర్ దాడి, పెద్ద సంఖ్యలో జాతీయ అంతర్జాతీయ విమానాలపై ప్రభావం, నిలిచిపోయిన టికెట్ల విక్రయాలు, అసౌకర్యానికి క్షమాపణలు చెప్పిన జేఏఎల్. చంద్రబాబు అప్పులపై అప్పులు చేస్తున్నారన్న రోజా, కూటమి నేతలు తప్పుడు ప్రచారం వల్లే వైసీపీ ఓడిపోయిందని వ్యాఖ్య, రాబోయేది వైసీపీ ప్రభుత్వమేనని ధీమా. అస్వస్థకు గురైన సోనియా గాంధీ, కర్ణాటకలోని బెళగావిలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు, తల్లి వెంటే ఉన్న ప్రియాంక గాంధీ. అల్లు అర్జున్, రామ్ చరణ్ ఇద్దరూ చిన్నప్పటి నుంచి తెలుసన్న రేవంత్, ఇద్దరూ తనతో కలిసి తిరిగిన వారేనని వ్యాఖ్య, అందరూ చట్ట ప్రకారం వ్యవహరించాలనేదే తన విధానమన్న సీఎం. 48 రోజుల పాటు ఉపవాస దీక్ష చేపట్టనున్నట్లు వెల్లడించిన అన్నామలై, అన్నా యూనివర్సిటీ కేసులో సున్నితమైన సమాచారాన్ని లీక్ చేశారని ఆగ్రహం. 4 సార్లు ఈవీఎంల ద్వారానే గెలిచామన్న సుప్రియా సూలే, అలాంటప్పుడు అందులో స్కామ్ ఉందని ఎలా చెబుతామని ప్రశ్న. వాస్తవాలను బయటకు తీసుకొచ్చేలా చర్చ జరగాలన్న సుప్రియా. నా వల్ల తప్పు జరిగితే హోంగార్డుకైనా సారీ చెబుతానన్న సివి ఆనంద్. ఇటీవల నేషనల్ మీడియాపై పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ తీవ్ర వ్యాఖ్యలు. సంధ్యా థియేటర్ ఘటనకు మద్దతిస్తున్నారంటూ విమర్శలు. సివి ఆనంద్ పై నేషనల్ మీడియా ఆగ్రహం. గ్రూప్ 1 అభ్యర్థుల పిటిషన్లను కొట్టివేసిన తెలంగాణ హైకోర్టు. రిజర్వేషన్ అంశం తేలే వరకు ఫలితాలు ప్రకటించకుండా చూడాలని పిటిషన్లు విచారించే పిటిషన్లను కొట్టివేసిన హైకోర్టు. అల్లు అర్జున్ పేరు మర్చిపోయినందుకే రేవంత్ రెడ్డి కక్ష కట్టారన్న బీఆర్ఎస్ నేతలు. అసత్య ప్రచారం నమ్మవద్దని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్య. సినిమా పరిశ్రమ బాగుండాలని కోరుకునే వ్యక్తిని అన్న సీఎం. విద్యుత్ ఛార్జీలను పెంచారంటూ ధర్నాలకు వైసీపీ పిలుపు. జగన్ ఇంటి ముందు ధర్నా చేయాలి, కలెక్టరేట్ల వద్ద కాదన్న గొట్టిపాటి రవి. రివర్స్ పాలనతో రాష్ట్రాన్ని నాశనం చేశారని మండిపాటు. టీడీపీ జనసేనలు కేంద్రానికి గులాంగిరి చేస్తున్నాయన్న షర్మిల. వైజాగ్ స్టీల్ ను సెయిల్ లో విలీనం చేయాలని డిమాండ్. ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ ను బయటకు పంపించాలన్న ఆమ్ ఆద్మీ పార్టీ. ఢిల్లీలో ఒంటరిగా పోటీ చేస్తామని అరవింద్ కేజ్రీవాల్ ప్రకటన. ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతివ్వడమే మేం చేసిన పొరపాటు అన్న కాంగ్రెస్ నేత మాకెన్ ఆగ్రహం. కెనడా విద్యా సంస్థల సహకారంతో దళారీ ఏజెన్సీల నిర్వాకం. కెనడా నుంచి అమెరికాకు భారతీయుల అక్రమ రవాణా, రంగంలోకి ఈడీ. శ్రీవారి భక్తులకు అలర్ట్. జనవరి 9న వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ. విద్యుత్ ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్త నిరసన జయప్రదం చేయాలన్న సజ్జల రామకృష్ణారెడ్డి. బీజేపీ గొటికి చేరిన విశాఖ డైరీ చైర్మన్ ఆడారి ఆనంద్ కుమార్. టికెట్ల రేట్లను పెంచడమే బ్లాక్ మార్కెట్లు ప్రోత్సహించడమేనన్న నారాయణ. క్రైమ్, అశ్లీలతను పెంచే సినిమాలకు ప్రోత్సాహకాలు ఎందుకు అని ప్రశ్న. హీరోలు రోడ్ షోలు చేయడం సరికాదని వ్యాఖ్య. హైదరాబాద్ లో మోస్తరు వర్షం, అధిక చలి కారణంగా బయటకు రాలేకపోతున్న జనం. ఐఆర్సీటీసీ వెబ్సైట్, మొబైల్ యాప్ సేవలకు తీవ్ర అంతరాయం. టికెట్ రిజర్వేషన్ కు ప్రయాణికుల తిప్పలు. మెయింటెనెన్స్ కారణంగా టికెట్లు బుక్ చేసుకోవడంలో అసౌకర్యం. బెనిఫిట్ షోలో టికెట్ల రేట్ల పెంపు అనేవి చిన్న విషయాలన్న దిల్ రాజు. సినీ పరిశ్రమ అభివృద్ధి మాత్రమే తమ లక్ష్యం అని వెల్లడి. తెలంగాణ ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తోందన్న చార్మి. వారి విషనరీ నాయకత్వం అభినందనీయమంటూ ట్వీట్. కలిసికట్టుగా చిత్ర పరిశ్రమ అభివృద్ధికి కృషి చేద్దామంటూ పిలుపు. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామన్న మంచు విష్ణు. మెల్బోర్న్ టెస్ట్ లో ముగిసిన తొలి రోజు ఆట ఆస్ట్రేలియాదే పై చేయి. పిచ్ పై నడిచి వెళుతున్న ఆసీస్ బ్యాటర్ కమ్స్టాస్ ను భుజంతో ఢీ కొట్టిన విరాట్. ఉద్దేశపూర్వకంగానే తాకాడంటూ మొదలైన వివాదం. లెవెల్ 2 నేరంగా తేలితే తదుపరి మ్యాచ్ పై నిషేధం విధించే అవకాశం. లెవెల్ 1 గా నిర్ధారణ అయితే జరిమానాతో సరిపెట్టనున్న మ్యాచ్ రిఫరీ.